సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన రొడ్డ ప్రమీల ఉన్నత విద్యలో విశిష్ట ఘనత సాధించి పిహెచ్డి పట్టా అందుకున్నారు. మధ్యప్రదేశ్లోని శ్రీకృష్ణ యూనివర్సిటీ నుంచి వీసీ అమిత్ కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను స్వీకరించారు. చిన్ననాటి నుంచి చదువుపై ఆసక్తి, పట్టుదలతో ముందుకు సాగిన ప్రమీల సాధించిన ఈ విజయం గ్రామానికి గౌరవాన్ని తెచ్చిపెట్టిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కష్టపడి చదివితే ఎలాంటి లక్ష్యమైనా సాధ్యమవుతుందని, విద్య ద్వారానే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు. ఆదివారం బెజ్జంకి సర్పంచ్తో పాటు పలువురు ప్రముఖులు, స్థానిక నాయకులు ప్రమీలను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమె విజయాన్ని సంతోషంగా జరుపుకున్నారు. విద్యారంగంలో మరింత ముందుకు సాగి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పలువురు ఆకాంక్షించారు. నేను ఎంతో బాధలో ఉన్నప్పటికీ కూడా కొంతమందిని వాళ్ళని కూడా నేను ఈ స్టిచ్చింగ్లో నేర్పించాలని ఒక 20 మెంబర్స్కి నేర్పిస్తూ, నా బాధలో ఉన్నా కూడా నేను అటువైపు బుక్ పెట్టుకొని ఇటువైపు చదువుతూ ఒక స్త్రీ ఇంతవరకు సాధించవచ్చు అనేది కూడా నాకు ఇన్స్పిరేషన్ బైబిల్ నుంచి కొన్ని స్త్రీల విషయాలు చూసుకొని దాన్ని ఎక్కువ బాధ అనిపించినప్పుడు నేను ఎక్కువగా బైబిలే నేను చదువుకొని తర్వాత పైన పాఠ్య పుస్తకాలు అది రాత్రిలో అందరు పడుకున్నప్పుడు నేను చదువుకుంటూ అసైన్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా నేను రాత్రి వేళలోనే కంప్లీట్ చేసుకునేదాన్ని. తర్వాత స్టిచ్చింగ్ చేసినా కానీ ఏదైనా సరే నేను నా కుటుంబానికి తర్వాత నా పిల్లలకి ఏది ఎక్కడా నేను లోటు రాకుండా తర్వాత ప్రతి విషయంలో ఆడపడుచున్నటువంటి రొడ్డ ప్రమీల, డాక్టర్ రొడ్డ ప్రమీల అలియాస్ బోష ప్రమీల ప్రభాకర్ గారి వాళ్ళకి ఈరోజు పిహెచ్డి డాక్టరేట్ పట్టా రావడం బెజ్జంకి గ్రామం కాకుండా బెజ్జంకి మండల ప్రజలు కూడా చాలా హర్షిస్తారు, సంతోషం. ఒక కడు పేదరికంలో ఉండి పుట్టి మిషన్ కుట్టుకుంటూ ఉన్నత చదువు చదివి సిద్దిపేటలో పోయి అపాయింట్మెంట్ చేస్తూ ఒక కళాశాలలో చదువుకుంటూ మాస్టర్ చేసి మాస్టర్ డిగ్రీ తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఇలా పిహెచ్డి డిగ్రీ రావడం అంటే ఒక కడు పేదరికంలో చుట్టూ ఈ పిహెచ్డి రావడం చాలా గర్వకారణం, అభినందన.